గుండె జబ్బులతో జన్మించే చిన్నారులకు ఉచితంగా రాష్ట్రంలో వైద్య సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది శ్రీ సత్యసాయి సంజీవని ట్రస్ట్. అసలు ఎక్కడ ఎలాంటి సేవలు అందిస్తారు, రూపాయి ఖర్చు లేకుండా చికిత్స చేయడం సాధ్యమేనా అనే అంశాలపై ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్తో ఈటీవీ ముఖాముఖి. పుట్టుకతోనే గుండె సమస్యలతో పుడుతూ ఎంతోమంది 100 ఏళ్ల జీవితాన్ని 10-15 రోజులకే కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడే బిడ్డ గుండె జబ్బులతో గనక జన్మించినట్లయితే అలాంటి వారికి ఉచితంగా సేవలను అందించేందుకు ముందుకు వస్తుంది శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఈ యొక్క సెంటర్కి సంబంధించినటువంటి చైర్మన్ శ్రీనివాస్ గారు. మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఎందుకని కంజెనిటల్ హార్ట్ డిసీజ్ మీదే ప్రత్యేకంగా సేవ చేయాలి అనుకోవడానికి ఏదైనా కారణం ఉందా? మన దేశంలో గుండె జబ్బులతో పుట్టిన పిల్లలు సర్వముఖ అధికంగా ఉంటారు ఈ దేశంలో. కానీ ఈ వ్యాధిని నివారణ చేసే సంస్థలు మన దేశంలో లేవు. నాకు తెలుసు మీరు సత్యసాయి సంస్థల్లో మీరు పనిచేసిన వాళ్ళు, అందుకు ఇదిగిన మీరు ఒక సంకల్పంగా మీరు ఒక గురిగా తీసుకోగలిగితే దేశానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని నాకు డాక్టర్ కేశవ్ దేశిరాజు గారిని వారు చెప్పడం జరిగింది. సో అది నాకు మార్గదర్శనం అయింది.